హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంగళవారం. మనము ఫామ్లో వర్క్ చేపించి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా రెయిన్ వస్తుంది. ఈరోజే కొంచెం ఎండ కొడుతుంది కదా మంగళవారము. సరే చూద్దామని వచ్చినాను. రాగానే నాకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, చూడండి మన పొప్పడి చెట్టు అయితే మొత్తం ఒరిగి పడిపోయింది. అసలు మస్తు అంటే మస్తు బాధగా ఉంది. కాయలు అవన్నీ చూడండి అసలు ఎంత మంచిగా పక్వానికి తీయడానికి కూడా రావట్లేదు. మరి ఎప్పుడు పడ్డదో ఏమో. ఇంకా ఇట్లా అన్ని కాయలన్నీ పక్వానికి వచ్చినాయి. మస్తు బాధగా ఉంది. చెట్టు పోయిందంటే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కాయలు తెంపి తీసుకెళ్ళాలి. ఇంకా తెలిసిన వాళ్ళకి అట్లా కొంచెం పంచాలి. ఇంకా మనం కర్రీస్ చేసుకోవడము ఇంకేమన్నా చేయటమో చేయాలి. అయినా ఇన్ని కాయలు ఏం చేస్తాం చెప్పండి. ఆల్మోస్ట్ ఒక 10 కాయలో 15 కాయలు వాడతాం అంతే. మిగతా కాయలన్నీ కూడా డ్యామేజ్ అయినట్టే. చాలా అంటే చాలా డిసప్పాయింట్. అసలు రాగానే స్టార్టింగ్ నుంచి అసలు ఇవాళ తోట ఎలా ఉందో, ఇంత వర్షాలు పడుతున్నాయి అని చూద్దామని వచ్చా. స్టార్టింగ్ అంతా చూసి అమ్మ ఏం డ్యామేజ్ కాలేదు అనుకుంటా మొక్కలన్నీ చెక్ చేసా. ఇడికి వచ్చేసరికి కొంచెం మనసంతా ఇదైపోయింది. ఇంకా నేను ఎంతవరకు వస్తే అంతవరకు తీసి ఇంకా గోవిందమ్మని రేపు వస్తుంది గోవిందమ్మని చెక్ అంతా తీసేయమని చెప్పాలి. ఇంకా మన ఫామ్లో కొన్ని చేంజెస్ చేశానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. అవన్నీ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇంకా తోటలో కూడా కొన్ని చేంజెస్ చేశాము. అవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. ముందైతే ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా కవర్ చేయండి ఒకసారి. ఇది వచ్చేసి మన డైనింగ్ టేబుల్. ఇంతకుముందు అక్కడ ఉండేది కదా, ఇప్పుడు మన టేక్ చెట్లు అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. ఆ టేక్ చెట్లన్నిటిని మనము ఆకులన్నీ తీయించి ట్రిమ్ చేసిన తర్వాత ఈ డైనింగ్ సెక్షన్, ఇది మనం డైనింగ్ టేబుల్ ఏదన్నా స్నాక్స్ తినడానికి డైనింగ్ టేబుల్ లాగా అలాగా సిట్అవుట్ లాగా పెట్టుకున్నాం కదా, దీనికి నీడ లేకుండా అయిపోయిందనమాట. మొన్న ఎవరైతే మనకు ట్రిమ్ చేయడానికి వచ్చారో వాళ్ళు హల్క్గా ఒక 4 జెంట్స్ కాబట్టి వాళ్ళతోటే పట్టించి ఇక్కడ పెట్టాను. ఇది ఈజీగా వచ్చింది 2 మనుషులతో, కానీ ఇదైతే 4 మనుషులు పట్టినా కొంచెం దొబ్బుకుంటూ తీసుకురావాల్సి వచ్చింది. అంత వెయిట్ ఉంది. సో దీన్ని అయితే ఇక్కడ సెట్ చేయించానండి. ఎందుకంటే ఇక్కడైతే మనకు కంటైనర్ నీడ్ వస్తుంది అండ్ ఈ పాదులన్నీ కూడా పాకినాక కూడా నీడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి కూర్చోవచ్చు. మార్నింగ్ ఒక మధ్యాహ్నమే కొంచెం ఎండ వస్తుంది. ఆ మధ్యాహ్నం టైంలో ఈ కంటైనర్ షేడ్ పడుతుంది. దీని మీద ఆల్రెడీ చెక్ చేసా ఏ టైంలో నీడ్ వస్తుంది ఏందని, అందుకే దీన్ని ఇక్కడ పెట్టించా అనమాట. ఇంకా గడ్డంతా కూడా కట్ చేయించాను. నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, గడ్డంతా కట్ చేయించా. కంటిన్యూగా వచ్చిన వర్షాలకి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పచ్చగా అయింది గడ్డి. అండ్ ఈ తీగలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉండే పొగడబంతి చెట్లు అవన్నీ కూడా తీయించాము. అండ్ ఈ మొద్దులకి ఇంకా డెకోర్ చేసేది ఉందండి. ఇగోండి ఇట్లా ఈ చెక్కంతా తీసేసి దీనికంతా వెనిగర్ రాసి మంచి మన వుడ్ కలర్ ఉంటుంది కదా, కలర్ కనుక వేసుకుంటే ఇవి చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి. బట్ ఇది కొంచెం టైం ప్రాసెస్. అదంతా ఊడిపోయిన తర్వాత మంచిగా దాన్ని మనం క్లీన్ చేసి చేసుకోవాలి. ఇవేంటంటే మనం ఇక్కడ నైట్ టైంలో పార్టీస్ అలా జరిగిన సిట్అవుట్ కూర్చొని వీటి మీద స్నాక్స్ ఏమన్నా గ్లాసులో తినేవో ఏవో ఒకటి పెట్టుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ కూడా ఇక్కడ ఉండొచ్చు అనేసి ఇట్లా మధ్యలో వేయించాను అనమాట. ఈ మొద్దులు వేప చెట్టు మొద్దులు అనమాట. ఇవి ఇప్పుడువి కాదండి, మనం పొలం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనకి గోడ పెట్టడానికి అడ్డంగా ఉందన్నమాట. అప్పుడు కట్ చేయించినవి, ఇవి లేటెస్ట్వి కాదు. అట్లా కట్ చేయించినవి అట్లనే మనము మన గేట్ పక్కన మొద్దులాగా పడేసామన్నమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఇక వీళ్ళ దగ్గర కటింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళతోటి నేను ఇట్లా 2 భాగాలుగా కట్ చేయించుకున్నాను అనమాట. ఇవి కాకుండా వేరే చెట్టువి కూడా ఇంకొన్ని కట్ చేయించాను డిజైన్డ్ గా, అవి కూడా నేను మీకు చూపిస్తా. ఇంకా టేకు చెట్లు అన్నీ అయితే ఓన్లీ ట్రిమ్ చేయించుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఎక్కడ నీడ పడదు, ఇట్లా ఉంటుంది. అండ్ ఈ సిట్అవుట్స్ ని కూడా ఇక్కడ ఉన్న వాటిని ఈ టేబుల్ వచ్చేసరికి దీన్ని ఇక్కడికి జరిపించామన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక 15 మంది వచ్చినా కూడా మీరు గమనిస్తే ఇక్కడ ఒక టేబుల్ కి 2 చొప్పున విశాలంగా కూర్చున్నా, ఒక 2 4 ఇక్కడ ఒక 5 6 అనుకోండి, అక్కడ ఒక టేబుల్. అంటే ఓవరాల్ గా ఒక 10 మంది పార్టీ చేసుకున్న పిల్లలు, మన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా వచ్చినా కూడా ఒకటే ప్లేస్ లో ఒక 10 మంది గ్యాదర్ అయి కూర్చొని చేయొచ్చు. అండ్ బార్బిక్యూ పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. బార్బిక్యూ సెటప్ ఉంది మన దగ్గర, అంటే గ్రిల్ ఉంది, అది పెట్టుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేసి. ఇంతకుముందు మనకు ఈ వేప చెట్టుని కట్ చేయించానని చెప్పాను కదండి, బదునిక వచ్చిందనమాట. వేప చెట్టు కంటే దాన్ని బదునిక అంటారంట. అంటే అది ఒక చెట్టు మీద ఆధారపడి బతుకుద్ది అని చెప్పారు లాస్ట్ టైం ఇలానే చెట్లు కట్ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు. అందువల్ల వైరస్ వచ్చినంత వరకు కట్ చేయించానండి కొమ్మలు.
ఫెడ్ లైట్ అంతకుముందు లేకపోతుండే, ఇప్పుడు ఫెడ్ లైట్ కూడా పెట్టించాను. అంటే కంప్లీట్ ఈ ఏరియాకి అంతా కూడా ఫోకస్ అయ్యేటట్టుగా, అంటే ఇక్కడ ఏదైనా పార్టీలు చేసుకున్నా లైటింగ్ ఎక్కువ ఉంటే మనకి ఏమన్నా పురుగు బూచి రావడానికి కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది కదా, అందుకని ఇలా పెట్టించాను అనమాట, ఇటు సైడ్ ఫోకస్ అయ్యేటట్టు. ఇక ఈ తీగ జాతివి ఈ ఫ్లోరల్ అన్నీ ఇప్పుడిప్పుడే మంచిగా వస్తున్నాయి. ఇది చూడండి, ఇది ఎల్లో కలర్, చాలా వెతికి తెచ్చా. దీని పేరు నాకు తెలియదు, బట్ దీన్ని ఆన్లైన్లో సెర్చ్ చేసి తెప్పించుకున్నాను అనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నా, 200 రూపీస్ ఏమో పడింది. ఇదంతా కూడా ఇట్లా ఎల్లో కలర్లో ఇట్లా హ్యాంగ్ అవుతాయి అనమాట ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ చెట్టు. ఇవన్నీ ఇట్లా ఈ సెక్టర్ అంతా కూడా నేను ఈ గ్రిల్స్ వేయించింది కూడా మన వీడియో స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు కదా. ఇదంతా కొంచెం ఫ్లోరల్ థీము, పైనంతా కూడా ఫ్లోరల్ తోటే కవర్ చేయాలి అన్నట్టుగా చేయించుకున్నా ఈ రేలింగ్ అంతా. అండ్ ఇప్పుడు మేము వచ్చేసరికి ఈ చెట్టు ఇదేంటండి, మన ఏమంటారు పేర్లు కొన్నిసార్లు సడన్గా గుర్తురావు నాకు. ఇది వచ్చేసి మన ఆంజనేయ స్వామికి పెడతారు కదా, సింధూరం చెట్టు అనమాట. ఇది కూడా ఇట్లా ఒరిగిపోయింది. సపోర్ట్గా ఒక కర్ర అయితే అనామత్ వచ్చాక పెట్టాము. ఇంకా బాదం చెట్టు కూడా ఒరిగింది, దానికి కూడా పెట్టినాం. కొన్ని చెట్లు ఒరిగినాయి, ఒక్కటే చెట్టు అలా పడిపోయింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. అన్ని కాయలతో చెట్టు పోయేసరికి కొంచెం దిష్టి తగిలింది అబ్బా. అందుకనే ఏవి కూడా మా అమ్మ చెప్తుంది, ఏదో కాయలు కోసావా ఊరుకున్నావు అన్నట్టు ఉండాలి. మా పొలంలో ఇది పెట్టాము అది పెట్టాము అంటే దిష్టి అంటది. కానీ ఛానల్ అంటేనే చెప్పాలి కదా, చెప్పకుండా ఎట్లుంటాను చెప్పండి. అంతే, దిష్టి పెట్టిన వాళ్ళ కళ్ళు అంతే. అట్లా అయిందనమాట అది. ఇంకా ఈ చెట్టు ఒకటి ఆ చెట్టు ఒకటి ఒరిగింది, రాగానే అవి కూడా కట్టినాం. ఇంక ఈ చైర్స్ కూడా కొంచెం పక్కకు జరిపి పెట్టిన అనమాట. ఇక ఇది మీకు తెలుసు కదా, బ్లీడింగ్ హార్ట్, ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్లోరల్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఈ థీమ్ అంతా ఈ పైన ఒకసారి చూడండి, ఈ పైన రైలింగ్ అంతా పాకినప్పుడు ఇది ఒక బ్యూటిఫుల్గా ఉండాలనేసి ఇట్లా పెట్టాము. అండ్ వచ్చేసరికి ఇది రామాఫలం అండి. ఈ చెట్టు కర్ర కూడా పోయింది, ఏదో అనామత్తు పెట్టాం, రేపు గోవిందం వచ్చినాక అది మంచిగా పెట్టియాలి. ఇది వచ్చేసి తీగ గులాబీ, ఇది కూడా మంచిగా ఇట్లా ఫ్లోరల్ లాగా ఉండాలని సెట్ చేయించాను. ఇది వచ్చేసి మన పర్పుల్ క్రీపర్, శాండిల్వుడ్ ఏదో అంటారు కదండి, ఇది పర్పుల్ క్రీపర్. అది అంతా పైకి పోతుంది, కిందకి రప్పియాలి దాన్ని. ఇది వచ్చేసి రాజమండ్రి నుంచి తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి మన ఏమంటారు అంజీవాళ్ళు తీసుకొచ్చిర్రు. ఇది గిన్నెమాలతి, చాలా బాగుంటుంది అనేసి ఇట్లనే ఛానల్స్లో చూసి, గార్డెనింగ్ చేసే వాళ్ళ ఛానల్స్లో చూసి తెప్పించానమాట. ఇది కూడా మంచిగా పూలు ఇట్లా గిన్నెలాగా వస్తాయి కదా, ఆ వెరైటీ ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి అల్లము పసుపు వెరీ స్టార్టింగ్లో పెట్టామండి. ఇంకా ఇది ఎప్పుడు తీయాలో మరి ఇంకా టైం ఉందేమో తెలీదు. అల్లం ఒకటి అండ్ మామిడి అల్లము పసుపు ఇట్లా వెరైటీస్ పెట్టాము, అవి అట్లా వచ్చాయి. అంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్ అంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది రీసెంట్గా నేను ఇట్లా డెకోర్ చేసుకున్నాను అనమాట. అందుకే ఈ ప్లేస్ అంతా మీతో షేర్ చేస్తున్నా. ఈ చెట్టు స్టార్టింగ్లో ఉండేదండి, ఇప్పుడు అక్కడ కొంచెం చెట్లు కట్ చేసేటప్పుడు ఇది డిస్టర్బ్ అయిందని చెప్పి తెచ్చి మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టాము. ఈ రెండు ఇంట్లో ఉన్న కుండీలే, నేనే అట్లా పెట్టుకున్నా. అండ్ ఇది నల్లేరు, ఇది కూడా పచ్చడి చేసుకోవాలండి మనం. ఇది కూడా ఇగోండి, తీగ పైకి పోయి దానికి ఏమంటారు కరెక్ట్గా ఇది లేక కిందికి వచ్చింది, దీన్ని కూడా పైకి గట్టిపియాలి. తర్వాత ఇది వచ్చేసి మన ఫ్యాషన్ ఫ్రూట్ అండి. మన కాయలు వస్తాయి కదా, మన క్యాన్సర్ కణాలను కూడా రెడ్యూస్ చేస్తుంది, జ్యూస్ తాగుతుంటారు కదా. దీని లీవ్స్ కూడా బాగా నచ్చాయి. ఇది మా నైబర్ పద్మ గారు ఇచ్చారు. దీన్ని కూడా ఇట్లా పైకి పాకించాలనేసి ఇక్కడ పెట్టుకున్నా అనమాట. ఈ మొద్దు వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేయించిన చెట్లలో ఒక మొద్దు అండి, ఇదైనా దీన్ని నేను ఇట్లా ఇలా కట్ చేయించా. వీటికి కూడా ఏంటంటే ఇది తీసేపిచ్చేసి గొండి ఇది ఉంది కదా బెరడు వచ్చేస్తే, ఈ మెయిన్ మాను ఉంటుంది కదా, ఈ మానుకు మంచిగా వెనిగరు ఏదో కలర్స్ అదంతా కూడా యూట్యూబ్లో చూడాలి. అవన్నీ కలర్స్ వేసి డిజైన్డ్గా చేసేసి వీటిని పెట్టుకుంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకి స్నాక్స్ అయినా ఏమైనా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఇక్కడ ఒకటి వేయించాను అనమాట, ఈ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ ఒకటి వేయించానండి. ఇవి వచ్చేసి ఇంతకుముందు అక్కడ ఉండేవి కదా, మొత్తము పెరిగేసరికి అక్కడ తులసులు అన్నీ పెరిగేసరికి ఇవి మొత్తము ఓవర్లాప్ అయిపోయినాయి అనమాట. అందుకే దీన్ని తీసేపించాను. వీటికి కూడా రెడ్ ఆక్సైడ్ కలర్ వేయాలి మళ్ళీ ఒకసారి. మన దగ్గర రెడ్ ఆక్సైడ్ ఉంది, రెడ్ ఆక్సైడ్ కాదు ఇదే మన పింక్ కలర్ ఉంటుంది కదా, జాజి కలర్, దాన్ని ఏదో అంటారు అబ్బా, ఆ కలర్ ఉంది మన దగ్గర. మనం ముగ్గులకు అవన్నిటికి అదే యూజ్ చేసామన్నమాట. ఆ కలర్ ఒకసారి వేస్తాను. ఇది మొద్దును కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయాలి, అది కొంచెం చూడాలన్నమాట ప్రాసెస్ ఏంటి అన్నది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కూడా మన వెరీ స్టార్టింగ్లో మనం కట్ చేయించిన వేప చెట్టు మొద్దేనండి. ఆ 3 వెళ్ళినాయి అనమాట, ఆ 2 ఇదొకటి, ఇది కూడా కట్ చేయించి. మన కృష్ణయ్య ఇంతకుముందు స్టార్టింగ్లో ఉండేవాడు కదా, నాకేమనిపించిందంటే అక్కడ కృష్ణయ్య కంటే
ఇక్కడ ఉంటే మనకు బృందావనం లాగా ఉంటుంది, బాగుంటుందేమో అనిపించి ఇక్కడ సెట్ చేశాను అనమాట. రీసెంట్గా కలువలు ఇంకొక 2 వెరైటీస్ ఆర్డర్ చేశానండి. యాక్చువల్గా ఇక్కడ సిమెంట్ది పెట్టాలి కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఒక టబ్బు పెట్టి ఇందులో ఒక వాటర్ లిల్లీ పెట్టేశాను, ఇట్లా డెకోర్ చేశాను. ఇక నైట్ టైం అయితే వ్యూ ఈసారి ఇక్కడ నైట్ స్టే చేసినప్పుడు చూపిస్తా, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. అంటే ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఇష్టంగా బ్యూటిఫై చేశాను అనమాట. బేసిక్గా మనకి ఇంటి దగ్గర సోఫాలలో కూర్చొని ఇట్లా కొంచెం హైట్లో కూర్చొని తినడం అలవాటు కదా, భోజనం చేసేటప్పుడు మనకి తినడానికి కొంచెం డిస్కంఫర్ట్గా కూడా ఉంది. అక్కడ వరకు తీసుకొని వెళ్ళాలంటే అన్ని టైమ్స్లో అవ్వట్లేదు. అదే మనకి ఇక్కడ అనుకోండి, ఇది మన రూము, ఇక్కడ ఎదురుగా పిల్లలైనా ఎవరైనా ఇక్కడ మంచిగా పెట్టుకొని కూర్చోవచ్చు. అండ్ మన ఇంటికి అన్ని దగ్గరగా ఉంటాయి. అండ్ మనం ఇక్కడే ఎక్కువ పొయ్యి పెట్టి నేను వంట చేస్తాను కదా, ఇక్కడ చేసినా కూడా ఇక్కడ వంట చేస్తున్నా లైవ్ కౌంటర్ లాగా ఉంటుందని చెప్పి దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయించిన అనమాట. కొంచెం లాన్ అనేది స్పేస్ తగ్గుతుంది, కాకపోతే ఏంటంటే మనకి ఇంకా అన్ని కుదరాలంటే అవ్వవు కదా, అందుకే ఇంకా ఈ ప్లేస్ని అయితే తప్పలేదు ఇంకా ఈ టేబుల్ ఇక్కడికి తీసుకొచ్చిన. ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఒకసారి అయితే మొత్తం మీరు లుక్ వేయండి. ఇట్లా ఇక్కడ ఇటు నుంచి ఈ వ్యూ నుంచి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇంకా ఈ వంకాయ చెట్లు ఇవన్నీ కూడా నేల కొరిగిపోయినాయండి. వాటన్నిటికి వచ్చి ఇప్పుడే ఇట్లా తాళ్ళు పెట్టి సపోర్ట్గా కట్టాను. నేను రాలేదు, గోవిందమ్మ కూడా రాలేదు. 4-5 డేస్ నుంచి ఆమె కూడా ఊరెళ్ళింది. ఇక అందుకే నాకు అసలు మనసాగలే. కొంచెం ఎండ వచ్చేసరికి వెళ్ళిపోదామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి లంచ్ చేసి వచ్చా. దారి మధ్యలో కూడా మళ్ళీ మబ్బు పట్టింది. ఏమైతే అదైంది, మొక్కలు చూసాక ఇవాళ ఇంటికి వెళ్ళేది అనుకోండి డిసైడ్ అయ్యి వచ్చిన అనమాట. సో అది సంగతి. ఇది మన లక్ష్మణ ఫలం అండి. ఇప్పుడిప్పుడే మనకి మంచిగా పూత కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి ఇట్లా. ఇంకా చూడాలన్నమాట ఇది ఎట్లా వస్తుంది ఏంటి అన్నది. ఇంకా మిగతా పప్పాయి చెట్లు అయితే పర్లేదండి, మంచిగానే ఉన్నాయి, ఇవేమీ డిస్టర్బ్ అవ్వలేదు మిగతా పప్పాయి చెట్లన్నీ కూడా. అండ్ మనము పెట్టిన దాంట్లో ఇంకా మీకు రీసెంట్ అప్డేట్లు చూపిస్తానండి. ఈ చెట్టు కూడా ఇట్లా వరిగింది, ఏమైతాయో ఏమో భయం అవుతుంది నాకైతే. ఇది వచ్చేసి మందారం చెట్టు అండి. ఇది కూడా వాలిపోయింది, ఏదో జస్ట్ అనామత్ అట్లా పెట్టా, గోవిందమ్మ వచ్చినాక అన్ని సెట్ చేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి అది మన ఏమంటారు బొంత పండ్లు ఉంటాయి కదా అవి. ఈ చెట్టు కూడా అక్కడ ఉండేనండి. అయితే ఈ చెట్టు పక్కన ఉన్న పెద్ద చెట్టును కట్ చేసేటప్పుడు ఈ చెట్టు మీద కొమ్మలు పడుతున్నాయి అనేసి తీసి మళ్ళీ ఇక్కడ నాటు పెట్టాము. ఇది మళ్ళీ వస్తుంది, అందుకే చెట్టు అంతా ఇట్లుందనమాట. దీని పరిస్థితి ఇది. ఇక్కడ చూడండి మీరు బండలు, ఆల్మోస్ట్ 18 బండలు పగిలాయండి మనము చెట్టు కట్ చేపించి కొమ్మలు వేసినప్పుడు. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, ఇది పాత బండ, ఇది కొత్త బండ. వరుసగా అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఓవరాల్గా ఒక 18 బండలు పగిలినాయి అనమాట. మళ్ళీ ఇది డబల్ ఖర్చు వచ్చింది. ఇక్కడ చెట్టు కొమ్మలు కట్ చేపిస్తుంటే ఇది వచ్చి ఇట్లా కింద పడ్డది అనమాట. నేను చెప్పాను కదా అన్ని డబుల్ ఖర్చులు. మళ్ళీ కొత్తగా బండలు వేయించాల్సి వచ్చింది. అండ్ ఇక్కడున్న చెట్టు కూడా అడ్డంగా ఉందండి. ఆ కొమ్మ వేస్తుంటే ఈ చెట్టు మీద పడ్డది, ఆ చెట్టు తీసేయబోతే ఈ చెట్టు మీద పడి ఈ చెట్టు ఒరిగింది, ఈవెన్ కట్ చేపియాల్సి వచ్చింది. ఈడుండేనండి ఇంతకుముందు మన బొంత పండ్ల చెట్టు, అసలు దీని మీద కూడా పడ్డది, స్టాండ్ మీద కూడా పడ్డాయి కొమ్మలు. ఈ స్టాండ్ ఎక్కడ ఇరిగిపోతుందో అని చెప్పి పక్కకు తప్పిస్తే అది పోయి చెట్టు మీద పడ్డది. ఇట్లా ఒకటి తప్పిపోతే ఇంకొకటి. ఇదే నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పింది, చెట్లు పెట్టడానికంటే ముందు కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఇంత ఇబ్బంది అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే 10% డ్యామేజ్ తోటైతే నేను చేయగలిగా. అంటే డబ్బులు పోయినా చెట్లు డ్యామేజ్ అవ్వలే, నాకు అది హ్యాపీ అనిపించింది నిజంగా. సో అదనమాట విషయం. అక్కడ ఈ బండలన్నీ మళ్ళీ కొత్తగా బండలు తెప్పించి మళ్ళీ కొత్త బండలు పాత బండలు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, అది ఇంకా ఈ చెట్టు దానివల్ల తీయాల్సి వచ్చింది. ఇన్ని మార్పులు చెట్లు. ఇవి కూడా కొమ్మలు కట్ చేసామండి. ఇగోండి ఇట్లా కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి అన్నమాట. ఇవి మన బొంత పండ్లు అంటాం కదా అవి, వీటిని రకరకాలుగా పిలుస్తారు, మేమైతే బొంత పండ్లు అంటాం.
ఈ ఒక్క చెట్టు తీయటం వల్ల చూసారండి ఇదంతా ఎండ వస్తుంది. ఒకప్పుడు ఇదంతా ఎండ లేకుండా ఉండేదన్నమాట. ఈ జామ చెట్లు ఈ అన్నిటికీ ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ నీడతో ఉండేది. ఈ చెట్టు తీయించడం వల్ల ఇప్పుడు ఇదంతా ఎండ వస్తుంది అనమాట. వీటికి కూడా మనము పర్మిషన్ తీసుకొని కట్ చేపియాలి. అలానే కట్ చేపించాము. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అనమాట. అంతకుముందు అయితే ఇదంతా నీడ అల్లుకునేది, ఇంక అందుకని ఇవైతే తీపియాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మన వేప చెట్టు ఉండేది కదండి, వేప చెట్టుకి ఏమైందంటే వేప చెట్టుకి అంతా చెద వచ్చిందనమాట. ఆ చెద అంతా కూడా లోపలికి పోయి దానివల్ల పక్కన ఒక 4-5 చెట్లు డిస్టర్బ్ అయినాయి అని ఆ వేప చెట్టును కూడా తీయించాల్సి వచ్చిందండి. ఇంక అందుకనే అక్కడున్న మన బుద్ధుని తెచ్చి ఇక్కడ పెట్టాము. ఇవి వచ్చేసి మన ఈ పూలు కదా, మన పారిజాత పూలు. నేను ఆ పారిజాత పూలు ఇట్లా స్వామి మీద పడాలని పెట్టాను కదా, ఇక్కడ కూడా స్వామివారిని తీసుకొస్తా, బట్ వేరేది తీసుకురావాలి. ఈ లోపల ఇక్కడ ఖాళీగా ఉండొద్దని బుద్ధుడిని అయితే పెట్టా. ఇంక ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం పిచ్చి చెట్లు అవన్నీ తీయించామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన పత్తి మందారం. అందరికీ తెలుసు కదా పత్తి మందారం. చూడండి ఎట్లా తినేస్తున్నాయి చూడండి పురుగులు. అస్సలు ఉంచట్లేదు, వెయిట్ నుంచట్లేదు అసలు. చాలా కొమ్మలు చాలా డ్యామేజ్ చేశారండి వాళ్ళు. కానీ ఏమీ అనలేని సిచ్యువేషన్ అది. అంటే వాళ్ళు ఒప్పుకునేటప్పుడేమో జాగ్రత్తగా చేస్తామన్నారు, బట్ రియాలిటీకి వచ్చేసరికి చాలా డ్యామేజ్ చేసిర్రు చెట్లు. కాకపోతే కొమ్మలు పోయినాయి. కొంచెం మళ్ళీ లేట్గా అయినా వస్తాయని హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప ఏం చేయలేము. ఇవన్నీ కూడా టేక్ చెట్లు మొత్తం కూడా మొత్తం ట్రిమ్ చేయించేసాను అనమాట. ఇదిగోండి ఇట్లా మన ఈ చెట్లు ఉన్నాయి కదా, ఏవి మనవి అరటి చెట్లు మొత్తం కూడా ఇట్లా పోయాయి. కాకపోతే ఇక మానొక్కటి వస్తుంది, అట్లా పైకి వస్తుంది. ఇంకా అది దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇదిగోండి ఇవన్నీ కూడా అరటి చెట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసేసారు. అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఇక టేక్ చెట్లు అన్నీ తీసేసాకైతే బాగా నీడ వస్తుందండి. ఇప్పుడు నీడంతా పోయి బాగా ఎండ వస్తుంది. ఇప్పుడు మనకు చెట్లు ఎదగకపోవడానికి వేరే రీజన్ కూడా లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడంతా కూడా మళ్ళీ పందిర్లు అవన్నీ కూడా గుంజి ఈ చెట్లనన్నిటిని కట్ చేయించేటప్పుడు ఏం చేశారు, ఆ కొమ్మలన్నీ ఇటువైపు వేసేసరికి ఇది వంగిపోయింది. వంగిపోయేసరికి ఇట్లాంటి సిమెంట్ ఉంటాయి కదండి, మనము సిమెంట్ వేసాం కదా, ఆ సిమెంట్ అన్నీ పడిపోయి అవన్నీ డ్యామేజ్ అయినాయి. మళ్ళీ ఒక మనిషిని పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ సపోర్ట్లు ఇచ్చి పైకి ఇట్లా గట్టిపించుకున్నాం అనమాట. చెప్తున్నా కదండి, ఒకటి పోతే ఒకటి ఇదంతా మన కంది చేను అయితే ఇక ఫుల్గా వచ్చేసింది. ఇదిగోండి ఇది చెమ్మకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఇంకా ఇదొక్కటి, ఈ చెమ్మకాయ చెట్టు ఒకటి ఉంచాను. ఇంకా మిగతా అన్నీ ఇటు సైడ్ ఏం ఉంచొద్దు అనుకున్నాయి. ఇగో దీనికి కూడా ఫుల్ ఏమంటారు పూతకంతా ఇట్లా పట్టింది. ఇదంతా ఇక మనకి ఎదుగుతాయి అనమాట. వీటికి ఇంకా ఏ ప్రాబ్లం లేదు. మొన్నటి వరకు నీడ వల్ల అసలు కనీసం ఇవి ఎదగలేదండి. ఇంకపోతే ఇగోండి 2 సిమెంట్లు డ్యామేజ్ అయిపోయినాయి. సిమెంట్వి 2 ఒక్కొక్కటి 500 రూపాయలండి ఇవి సిమెంట్వి. ఇట్లా లెక్కేసుకుంటే చాలా లాసు అనకూడదు. కానీ ఇదంతా చూసిర్రా, ఇదంతా మనకి టేకు చెట్ల మధ్యలో ఉండి ఫుల్ బురద అనమాట. ఇప్పటికి కూడా ఇంకా పచ్చే ఉంది. ఇగోండి ఇటువైపు కూడా చూడండి టేకు చెట్లు అన్నీ కూడా. ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి కొంచెం మనకు ఓకే. అంతకుముందు అయితే మొత్తం నీడ అనిపించేది. అన్నిటిని ఆల్మోస్ట్ ప్రతి చెట్టుని ట్రిమ్ చేయించానండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ పర్మిషన్ తీసుకొని మొత్తము కట్ చేయించేసేయాలి వీటిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అట్లా తీసుకోవాలి పర్మిషను. ఇవ్వండి ఇది పూత వస్తుంది, ఇది ఇంకేమీ స్టార్ట్ కాలేదు. సో ఓవరాల్గా నేనేం చూపించాలనుకున్నా అంటే మీకు ఈరోజు టేక్ చెట్ల పరిస్థితి, టేక్ చెట్లు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది టేక్ చెట్ల పరిస్థితి అయితే చూపించా. ఇవన్నీ కూడా కట్ చేయించానండి. ఇంకా అన్నీ ట్రిమ్ చేయించా, కటింగ్ కాదు ట్రిమ్మింగ్కే నాకు మొత్తం చెట్లన్నిటికీ కలిపి 35,000 అయింది. అంత ఖర్చు వచ్చింది, ఏం చేయలేము. ఇంకా అందుకే చెప్పా, వ్యవసాయం అంటే డబ్బులు ఎందుకు పెడుతున్నామో దేని పెడుతున్నామో కూడా తెలియకుండానే డబ్బులు అయితే బీభత్సంగా ఖర్చు అయిపోతాయి. అది పోయినట్టుంది లైఫ్, బీభత్సంగా ఖర్చు అయిపోతాయండి. ఇవన్నీ ఏవో దోస తీగలు, ఆ తీగలు, ఈ తీగలు ఏవో వేసింది గోవిందమ్మ. ఇటు సైడ్ బాగా ఎండొస్తుంది, అటు నీడుంది కదా అని ఇటు కూడా వేసుకున్నాం కొన్ని. ఇక వస్తే కానీ ఇవేవి అన్నది అర్థం కాదు.
ఇవన్నీ మనం వేసుకున్న శనగలు, పెసర్లు, కందులు. దీనికి కూడా ఫుల్ పూతుండే, పూతంతా ఇగోండి పూతుంది కానీ ఇంకా కాయలే స్టార్ట్ కాలేదు. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతాయో ఏమో. కాకర తీగలు, చిక్కుడు తీగలు, బీర తీగలు, ఈ తీగలు, ఆ తీగలు వేసింది. ఇక టమాటాలు కూడా ఫుల్గా ఉన్నాయి. హార్వెస్ట్ కూడా చేసుకుందాం మనం. ఇంకా ఇగోండి ఇది మొక్కజొన్న కార్న్ కూడా వేసాము. ఒక 2 ఏమో వచ్చినాయి, 5 6 వేస్తూ 2 వచ్చినాయి అంతే. ఏందో మరి. ఇంకా చెట్లు కూడా చాలా వరకు పడిపోయినాయండి, అవన్నీ కూడా కట్టాలి. టమాటో చెట్లు కూడా చూడండి కింది కొరిగిపోయినాయి గాలికి. ఆడ వంకాయ చెట్టు ఒరిగిపోయింది. అదనమాట విషయం. సో 5 రోజులు కంటిన్యూగా వచ్చి వర్క్ చేయించానండి. 5 రోజులు కంటిన్యూగా రాలేదు వర్షాల వల్ల. ఈ అకాల వర్షాలు పడ్డ తర్వాత మన పొలంలో జరిగిన డ్యామేజ్ అయితే ఇదన్నమాట. సో ఏమో ఎక్కడో తెలియని బాధ. బొప్పడి చెట్టు పడిపోయిందంటే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. బట్ ఏం చేయలేము. చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు ఎంత బాధగా ఉందంటే చెట్టు పడిపోవడం చూస్తే ఇక నాకు 2 రోజులు పడుతుంది కోలుకోవడానికి. అంత బాధగా ఉంది. బట్ ఏం చేయలేము ఇంకంతే. తక్కువ డ్యామేజ్ అయింది అని సరిపెట్టుకోవాలి. ఎందుకంటే 10 చెట్లలో 1 చెట్టే పడిపోయింది. ఇంకా అట్లా అంటే ఏదో నెగిటివ్ లోంచి పాజిటివ్ తీసుకోవాలంటారు కదండి, అట్లా అనమాట. సో ఓవరాల్ గా చెట్లన్నిటిని ట్రిమ్ చేయించి బండలు బలగొట్టుకొని చెట్లన్నీ ఎంత మొత్తం ఓవరాల్ గా అయినాక ఇప్పుడు ఇంకెలాంటి వర్క్స్ లేవండి. ఆల్మోస్ట్ అంటే మేజర్ గా చేయించాల్సిన వర్క్స్ అన్ని చేయించామన్నమాట. ఇది కూడా ఎప్పటి నుంచో సెట్ చేయించుకోవాలనుకున్నా చేయించుకున్నా. ఇక ఏ పంట పెట్టుకున్నా నీడ అనేది లేకుండా చేశానండి పొలంలో. అంటే చెట్లు ఎదగకుండా ఉండే నీడని కట్ చేయించగలిగాము. ఇక మనం పెట్టుకున్న వేరే పండ్ల చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ పొప్పడి చెట్లు ఇవి పెరిగితే ఇంకా మనం ఏం చేయలేం. కానీ అట్లీస్ట్ ఇవి అవి 2 పెరిగేసరికి ఎక్కువ డిస్టర్బెన్స్, ఎక్కువ మనం పంట తీయలేకపోయే వాళ్ళము. సో దాన్ని అయితే మేనేజ్ చేయగలిగాం. ఓవరాల్ గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ సెటప్ అన్నమాట. ఎంటైర్ నేను చేయించిన థింగ్స్ లో. సో మీకు ఇది ఎలా అనిపించింది? మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా? నాకు తెలియని ఇంకేమన్నా చెప్తే కూడా కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే కామెంట్స్ లో కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. దానివల్ల ఎంతో నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంకా వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగుంది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవ్వాలి హార్వెస్ట్ చేసుకొని. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.